హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే బీరకాయ కర్రీ చేసుకోబోతున్నాం. దానికోసమని ఇలా బీరకాయని తొక్క తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటిల్లో మనం చేదుగా లేకుండా ఉన్నవి, లేతగా ఉన్నవి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా 3 ఇంచెస్ కింద కట్ చేసుకొని ఇటు అటు కట్ చేసుకుని వాటిని సైడ్కి పెట్టుకొని ఈ లోపల మసాలాకు కావాల్సిన పదార్థాలు చూద్దాం, వచ్చేయండి. ఇలా ఫోటోలో చూపించిన పదార్థాలన్నీ మిక్స్ చేయాలి. ఉల్లిపాయలు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి కాబట్టి మిగిలిన పదార్థాలన్నీ ఇలా మనం ఫోటోలో చూపిస్తున్నట్టు మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత వాటిలో మనం సపరేట్గా ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత అవి 80% మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వాటిని అన్నిటినీ వాటిని ఇలా సపరేట్గా ప్లేట్లోకి తీసుకుని ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పెట్టుకున్న బీరకాయ ముక్కల్లో ఫిల్ చేయాలి. ఈ లోపల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీరు ఎవరైనా ఈ వంటను ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఎలా ఫిల్ చేయాలో చూసారు కదా గైస్. ఇలా ఫిల్ చేసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేయాలి. బీరకాయ కర్రీలో ఎక్కువ సాల్ట్ వేయకూడదు. వేసుకుంటే ఆ కర్రీ సాల్టీగా ఉంటుంది. బీరకాయకి ఎక్కువ సాల్ట్ పట్టదు కాబట్టి మీరు కర్రీ లాస్ట్లో చూసుకుని వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ కాగిన తర్వాత ఆ బీరకాయ ముక్కలు తీసుకెళ్ళి దాంట్లో వేయాలి. వేసిన తర్వాత 5 నిమిషాలకు ఒకసారి మనం కిందకి మీదకి కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే దాంట్లో బీరకాయలో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు కలుపుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మనం దీంట్లోకి మనం చిన్న బీరకాయలు కానీ తీసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. లేతగా ఉండాలి ఆ బీరకాయలు, లేదంటే మన కర్రీ అంత టేస్టీగా ఉండదు. మనం ఈ బీరకాయని కట్ చేసుకునేటప్పుడు చేదుగా ఉండే బీరకాయలు వేసుకోకూడదు. అలాంటి బీరకాయలు వేసుకుంటే మన కర్రీ చాలా చేదుగా ఉంటుంది కాబట్టి అలాంటి బీరకాయలు వస్తే మనం టేస్ట్ చూసి వాటిని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత మనకి వేడి వేడి బీరకాయ కర్రీ రెడీ.